So let me welcome the surprise on stage, please. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలేదే. ఎందుకు అంత నవ్వారు? Third year my attendance percentage was 29. నేనే స్కూల్లో దింపి ఇంటికి స్కూల్ వెళ్ళేదాన్ని మళ్ళీ స్కూల్ కాదమ్మా కాలేజ్. కాదు స్కూల్ నుంచి చెప్తున్నారు. స్కూల్కి ఇష్టం బాగానే వెళ్ళేది, కానీ పక్కలతో మాట్లాడుతా బోర్డు మీద టీచర్ రాస్తే ఏది రాసుకునేది కాదు. ఈ పక్కలతో కబుర్లు చెప్తా ఉండేది, ఈ లోపు అంతా చెరిపేసేవారు. నేను మరుసటి రోజు వెళ్ళి మొత్తం అన్ని నోట్స్ అంతా నేను చేసుకుని వచ్చేదాన్ని. కాలేజీలో ఉన్నప్పుడు నేను డ్రాప్ చేసేదాన్ని, మళ్ళీ ఈవినింగ్ తీసుకురావడానికి నేను వెళ్ళేదాన్ని. మధ్యలో అది ఎక్కడికో సినిమాలకి అట్లకి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత అది డిగ్రీకి వచ్చి ఒక మంత్ షూటింగ్ అప్పుడు చెప్పింది. 7:45 కి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేది. 8 o'clock కి మా కాలేజ్ గేట్స్ క్లోజ్. లోపలికి వెళ్ళేదాన్ని. మా అమ్మ కారు వెళ్ళిపోయేది. మా ఫ్రెండ్స్ అందరినీ ఏం చదువుకుంటారు, 10 సినిమాకి వెళ్దామని చెప్పి మాల్స్ మొత్తం తిరిగి సినిమాలు చూసి 1:30కి మళ్ళీ అమ్మ వస్తే ఎక్కించుకోవడానికి 1:25 కి కాలేజ్ బయట ఉండేదాన్ని. ఒక రోజు కాఫీ షాప్ లో మా అన్నకు దొరికిపోయాను నేను. అలాగా ఏం చేస్తున్నావే కాలేజ్కి వెళ్ళకుండా అంటే, మా అన్నే నన్ను ఫస్ట్ డే కాలేజ్ లో డ్రాప్ చేశాడు. కాలేజ్ లో ఎక్స్ట్రా కారిడోర్లు అన్ని తిప్పి హీ టుక్ మీ టు ద క్లాస్ రూమ్ అండ్ హీ సెడ్ మ్యామ్ మై సిస్టర్ అన్నాడు. ఎలా ఉండిద్ది ఒక 6'4" హైట్ ఉన్న ఒక మనిషి ఒక పిల్లని తీసుకొస్తే ఎవడైనా చూసుంటాడు అంటారా నన్ను. అందుకని కాలేజ్ లో నాకేం పని అని చెప్పి బయటకు వెళ్ళేదాన్ని. వరుడున్న కాలేజ్ నుండే నువ్వు ఎగ్గొట్టు బయటకు వెళ్ళేదాను, మరి గర్ల్స్ కాలేజ్లో అయితే ఇంకా అసలు ఏం చేసేదాను? అసలు అటెండెన్స్ 5% కూడా ఉండేది కాదేమో కదా. అప్పుడు తిడదాం అనుకున్నాం అన్ని, ఇప్పుడు తిడుతుంది మా అమ్మ నన్ను. ఫస్ట్ టైం మా ప్రొడ్యూసర్ సైలెంట్ గా ఉండడం చూస్తున్నా. బాగుంది, ఇదేదో బాగుంది. నిహారిక గారు, మీరు అసలు స్టేజ్ మీదకి రండి. మీరు అక్కడ ఏదో ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేయద్దు, ఇక్కడ రండి మీరు. మీరు ఎప్పుడైనా కొట్టారా అసలు? తక్కువ సార్లు కొట్టారు కానీ చాలా గట్టి కొట్టారు. పాలు ఇచ్చేదాన్ని, అక్కడ గ్లాసులో పెట్టి నాకు ఏదో పని ఉందని బయటకు వెళ్ళేదాన్ని. ఈ లోపు ఖాళీ గ్లాస్ ఉండేది, తాగింది అనుకుంటేదాన్ని. తర్వాత చూస్తే సింక్ లో పోసేసేది. నేను ఇట్లా వెళ్ళి మూతి చుట్టూ పాలంటించుకొని సింక్ లో పోసేసి ఇక్కడ పెట్టా. సార్ పరిగెట్టుకుంటూ పక్క ఆంటీ ఇంటికి వెళ్ళి ఆవిడ తలుపు నేనే మూసేసి లాకేసి, ఆంటీ తీయద్దు ఆంటీ మా అమ్మ చంపేస్తుంది ఆంటీ, రా బయటకి రా, పాలు పడేస్తావా, పాలు వేస్ట్ చేస్తావని. జనరల్లీ మీరు ఎవరి మాట వింటారు? వరుణ్ గారి మాట, నిహారిక గారి మాట? నీహా మాటే. ఇప్పుడంటే నీహా మాటే. నాగబాబు గారు? ఆయన నీహా మాటే. ఓకే. మా అన్నకి మా అమ్మకి మా నాన్నకి ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ అది నాకు చెప్తారు. నువ్వు చెప్పే నాన్నకి నేను చెప్పేది ఏంటి అంటే, ఆయనతో నువ్వు తప్ప ఎవ్వరూ మాట్లాడలేరు. ఐఎమ్ ద నాగబాబు డీలర్ ఆఫ్ ద హౌస్. చిన్నప్పుడు మిమ్మల్ని చీట్ చేశారు కాబట్టి ఇప్పుడు బెత్తం చేస్తావా ఏంటి? డైరెక్ట్ పాలే తీసుకొస్తాం అవసరం అయితే. కక్కేస్తాను, నీ మొహం మీద కక్కుతాను నేను. నిహారిక, ఐ అండర్స్టాండ్ యూ. ఐ హేట్ మిల్క్. యాక్చువల్లీ నాకు ఇప్పటికీ నీడిల్స్ అంటే చాలా భయం. ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే ఫస్ట్ నేను చేయించుకోవాలి. నేను చేయించుకున్న తర్వాత ఆమె చేయించుకునేది. మా అమ్మకి సపోజ్ వీక్ గా ఉందంటే మా నాన్న చేయించుకోవాలి. నా రక్తం చూడాలంటే ఫస్ట్ వాళ్ళల్లో ఒక రక్తం కళ్ళ చూడాలి. ఇంకా మరికొన్ని విషయాలు నిహారిక గారి గురించి, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడాలి. దానికి ముందు కొన్ని ఫోటోస్ ఉన్నాయి మా దగ్గర, కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్. బ్యూటిఫుల్ లా కాదా? కెన్ వి హావ్ ద పిక్చర్స్ ఆన్ స్క్రీన్? ఇందాక నుంచి వావ్ మదర్ ప్రేమ అని చెప్పి ఎమోషనల్ పాటలు వేసారుగా మా అమ్మ నుంచో. అన్న ఫస్ట్ టైం ఎప్పుడు నడిచాడమ్మా? వైజాగ్ లో 420 షూటింగ్ అప్పుడు నడిచాడు. ఏ ఇయర్ అయి ఉంటది అప్రాక్సిమేట్లీ? 91. నేను ఎప్పుడు నడిచానమ్మా? సూపర్. 94 నవంబర్. వాయిస్ లో డౌట్ చూడండి. నేను అడిగితే ఈ వెనకాల బఫర్ వస్తుంది కదా, నువ్వు. అందుకనే సార్ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే ఇష్టం. అంటే
నేను మా అమ్మ చాలా వివర్ మదర్ అండ్ డాటర్ ఫర్ ద లాంగెస్ట్ టైం 12-13 years we've been best friends. మొన్న కూడా 2 days బ్యాక్ వచ్చి మా ఇద్దరి మధ్యలో పడుకుంది నైట్. మా నాన్న కాలు మీద ఒక కాలు వేసుకొని నా తలకే మా అమ్మ భుజం మీద పెట్టుకొని ఇట్లా డయాగ్నల్ గా పడుకుంటాను నేను. దట్ ఈస్ వేర్ ఐ గెట్ మై సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇప్పటికీ. నాకు చాలా నచ్చుతుంది ఎవరైనా మీ అమ్మలా ఉన్నామని చెప్తే, బికాజ్ ఐ థింక్ షీస్ అ వెరీ ప్రెటీ లేడీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సచ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. Thank you. ఇంకొన్ని మూమెంట్స్ తెలుసుకునే ముందు మీరు కూడా మాతో పాటు కూర్చొని కొంచెంసేపు మా పర్ఫార్మెన్సెస్ ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.